అందరికీ నమస్కారం. వెండి బూర అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక అడవి ప్రాంతాన గల చిన్న పల్లెలో ఒక కాపు యువకుడు ఉండేవాడు. అతడు చిన్నప్పటి నుంచి వ్యవసాయపు పనులు చేస్తుండేవాడు. కానీ కొంతకాలం అయ్యేసరికి వ్యవసాయం అంటే అతడికి విసుగు పుట్టింది. బాణం, అంబులు చేతబడితే అడవిలోని ఏ జంతువునైనా చంపి పొట్ట నింపుకోవచ్చు కదా అన్న దురాలోచన కలిగింది. ఇక అప్పటినుంచి విల్లంబులు చేతబూని అడవిలో కనబడిన జంతువులను, పక్షులను చంపసాగాడు. లేళ్ళు, నెమ్మళ్ళు లాంటి అందమైన సాధు ప్రాణుల్ని అతడి బాణాలకు గురి కాసాగాయి. ఒకనాడు ఇలాగే వేటాడుతుండగా పెద్ద గాలివాన వచ్చింది. కాపు యువకుడు ఆ దాపులనే ఉన్న ఒక పూరి గుడిసెలో తల దాచుకున్నాడు. కొంతసేపటికి ఆ పక్కనే ఉన్న మరి ఒక పూరిపాకలో సందడి కాగా అతడు లేచి గుడిసెలోంచి బయటికి వచ్చి ఆ వైపుకు వెళ్ళాడు. కాపు యువకుడికి భలే ఆశ్చర్యం కలిగింది. ఆ పాకలో ముగ్గురు చిత్రమైన వింత మనుషులు కనిపించారు. వాళ్ళు ముగ్గురు పొట్టివాళ్ళు. వాళ్ళు కాళ్ళ వరకు వేలాడే పొడవాటి అంగీలు ధరించారు. టోపీలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు పొయ్యిలో కట్టెలు పెట్టి మంట చేస్తున్నారు. ఆశ్చర్యపడుతూ ఇంకా పరిశీలనగా చూశాడు కాపు యువకుడు. 3 బంగారు పాత్రలు అక్కడ పెట్టి వాళ్ళేదో వంట చేస్తున్నట్టు గ్రహించాడు. వాళ్ళ ముగ్గురిలో ఒకడు అక్కడ ఉన్న బాణాలో పాలు పోస్తున్నాడు. ఒకడు కలియ తిప్పుతున్నాడు. మరి ఒకడు పొయ్యి ఎగనం తోస్తున్నాడు. దీనిని బట్టి వాళ్ళు ఏదో తీయని పదార్థం తయారు చేస్తున్నట్టు యువకుడు ఊహించాడు. అంతా తయారయ్యాక ముగ్గురిలో ఒకడు ఒక వెండి బూర తీసుకున్నాడు. అది ఆ పొట్టివాడికి 7 ఇంతలు పొడవు ఉన్నది. దానిని వాడు ఊదేటప్పటికీ భూమి దద్దరిల్లేటంత ధ్వని అయ్యింది. ఆ వెంటనే ఆ ప్రాంతాల ఉన్న పశువులన్నీ పొట్టి వాళ్ళ దగ్గరకు వచ్చేశాయి. కాపు యువకుడు తనను వాళ్ళు చూడలేదనుకున్నాడు. కానీ వాళ్ళు అతగాడిని రమ్మని పేరు పెట్టి పిలిచారు. వాడు ఆశ్చర్యపడ్డాడు. దగ్గర ఉన్న 3 బంగారు పాత్రలు చూపించి, ఇందులో నీకేది కావాలో ఎంచుకో. నీవు ఎంచుకున్న వస్తువును బట్టి నీకు కలిగే ఫలితం ఉంటుంది అన్నారు పొట్టివాళ్ళు. 3 3 రకాల పానీయాలు ఉన్నాయి. తెల్లని పాలలాంటి పానీయం ఉన్న పాత్ర కావాలన్నాడు యువకుడు. వాళ్ళు తీసుకుని తాగు అన్నారు. అతడు అలానే చేశాడు. అప్పుడు పొట్టివాళ్ళు కేరింతలు కొడుతూ కాపు యువకుడి చుట్టూ నృత్యం చేయసాగారు. అబ్బాయి, సరైన వస్తువు ఎంచుకున్నావు, వెండి బూర గెలుచుకున్నావు అంటూ ఒకడు బిగ్గరగా నవ్వి గంతులు వేయసాగాడు. ఇది మహిమగల బూర. సరిగ్గా ఇటువంటి బూరాలే ఇంకా తయారు చేసి నువ్వు తక్కిన పశువుల కాపరులకు ఊదడం నేర్పవచ్చు. ఇది ఊదితే అడవిలో ఎక్కడెక్కడ ఉన్న పశువులైనా ఆ ఊదిన వాడి దగ్గరకు వస్తాయి అని చెప్పాడు రెండోవాడు. తరువాత మూడోవాడు, అబ్బాయి, నీకు సుఖంగా జీవనం సాగాలంటే జింకలను, నెమ్మళ్లను వేటాడడం మాను, వ్యవసాయ పనులు చేసుకో అని చెప్పాడు. అలా చెప్పి పొట్టి వాళ్ళు ముగ్గురు అదృశ్యమయ్యారు. వాళ్ళు వంట చేసిన పాత్రలు అవి అన్నీ మాయమయ్యాయి. వాళ్ళు బహుమతి ఇచ్చిన వెండి బూర మాత్రం వాళ్ళు ఎక్కడ వదిలారో అక్కడనే ఉన్నది. అది స్వచ్ఛమైన వెండితో తయారైన బూర. ఉత్సాహంతో కాపు యువకుడు గబగబా ఇంటికి చేరుకొని తను సంపాదించుకు వచ్చిన వెండి బూర భార్యకు చూపించి జరిగిన వింతలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆమె సంతోషించింది. ఏమంటే భర్త వ్యవసాయం మాని వేటకు బయలుదేరడం ఆమెకు మొదటి నుంచి ఇష్టం లేదు. ఇప్పుడు ఆ పొట్టి వాళ్ళ బోధ వల్ల వాడు వేటాడనని శబదం పట్టడం ఆమెకు సంతోషం కలిగించింది. వేట మాని ఇప్పుడు వాడు పశువుల మందను కాయడం జీవనోపాధిగా పెట్టుకున్నాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత ఉండబట్టలేక ఒకనాడు అలవాటు చొప్పున అడవికి పోయి కాపు యువకుడు లేడిని కొట్టాడు. ఈ సంగతి ఎవ్వళ్లకు తెలియనివ్వలేదు. రోజులాగానే వాడు సాయంకాలం ఇంటికి వస్తూ వెండి బూర ఊదాడు. ఇలా ఊదేసరికల్లా రోజు వాడి భార్య ఎదురు వచ్చి అతడిని కలుసుకునేది. కానీ ఇవాళ వాడు బూర ఎంత ఊదినా భార్య ఎదురు రావడం అంటూ జరగలేదు. అంతలో చీకటి పడింది. ఆకాశాన చుక్కలు ప్రకాశిస్తున్నాయి. కాపు యువకుడు భార్యను ఎంత పిలిచినా బదులు లేదు. ఇంటికి వచ్చి చూస్తే ఆమె కనిపించలేదు. మరునాడు
వాడు మళ్ళీ మామూలు ప్రకారం అడవికి పశువుల మందను తోలుకు వెళ్ళాడు. అక్కడ తోడి పశువుల కాపరి ఒకడు ఇలా చెప్పాడు. అన్నా, నిన్న నేను మేకలను కాస్తుండగా ఒక చిత్రం చూశాను. కొండ మీద ఒక చిన్నది నిలబడి ఉన్నది. ఆమె చిరునవ్వు నవ్వుతూ వనదేవతలా కనబడింది. శ్రావ్యమైన గానం చేసి ఒక చక్కటి పాట కూడా పాడింది. ఆమెను రెప్పవాల్చకుండా చూస్తున్నాను. అంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బాణం వచ్చి ఆమె నిలబడ్డ చోటుకు తాకింది. కానీ అది వచ్చి తగలకముందే ఆ దేవత అదృశ్యమైపోయింది. ఆమెను కనబడకుండా చేసిన ఆ దిక్కుమాలిన బాణం ఇదిగో అంటూ బాణం ఒకటి పట్టుకు వచ్చి కాపు యువకుడికి ఇచ్చాడు. ఇక యువకుడి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. చూడగా అది నిన్నటి రోజున తను లేడిని గురిపెట్టి కొట్టిన బాణం. అప్పుడు యువకుడికి పొట్టివాళ్ళు చేసిన హెచ్చరిక జ్ఞాపకానికి వచ్చింది. తన విల్లమ్ములపైన విరక్తి చెంది ఆ క్షణాన్నే వాటిని అగ్గిలో పడవేసి భస్మం చేసి వేశాడు. మళ్ళీ ఇప్పుడు మరి ఒకసారి గట్టిగా శబదం పూనాడు. నాటి నుంచి పశువుల కాపరి పని తప్ప మరొకటి చేయడం మానివేశాడు. మళ్ళీ తన భార్య రాకపోతుందా అని చాలా కాలం ఎదురుచూశాడు. ఒకనాటి రాత్రి కలలో ఆనాటి పొట్టి వాళ్ళు మళ్ళీ కనిపించి, అబ్బాయి, మాట తప్పడం అనేది చాలా ఘోరమైన తప్పిదం. ఇందుకు ఫలితం నీవు అనుభవించావు. ఇకనైనా శబదం తప్పక ఉన్నట్టయితే మళ్ళీ ఏడాది తిరిగేసరికి నీ భార్య నీ వద్దకు వస్తుంది, సుఖపడతావు అని చెప్పారు. కాపు యువకుడు తన శబదం తప్పలేదు. ఏడాది తిరిగేసరికి ఒకనాటి సాయంత్రం అడవి నుంచి ఇంటికి వస్తున్న అతడికి భార్య ఎదురు వచ్చింది. యువకుడు చాలా సంతోషించాడు. అతడి జీవితకాలమంతా పశుపోషణలో గడిపి ఆ విధంగా తన శబదం నిలబెట్టుకున్నాడు. కథ సమాప్తం. మహాభారతంలోని ఒక చిన్న కథ చెప్పుకుందాం. అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజు అనేకమైన పుణ్యకథలు వింటూ వచ్చాడు. అందులో ఒక కథ ఇది. పూర్వం అంగరాజ్యానికి రోమపాదుడు ప్రభువుగా ఉండేవాడు. ఆయన ఒకప్పుడు తన ధర్మాన్ని తప్పాడు. అందుచేత వర్షాలు కురవడం నిలిచిపోయింది. దేశంలో క్షామం పట్టింది. తరువాత రాజు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు. వెంటనే మంత్రి పురోహితులను పిలిచి వర్షం కురిపించడం ఎలాగా అని ప్రశ్నించాడు. అప్పుడు అనుభవజ్ఞులైన వారు ఈ విధంగా సలహా చెప్పారు. విభాండకుడనే ఋషి ఉన్నాడు. ఆయన ఆశ్రమం ఎప్పుడూ పచ్చగా కనుపండుగగా ఉంటుంది. దీనికి కారణం ఆయన కుమారుడైన ఋష్యశృంగుడు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండడమే. ఋష్యశృంగుడు ఎక్కడ ఉంటే అక్కడ నెలకు 3 వర్షాలు కురుస్తాయని దేవేంద్రుని వరం ఉన్నది. కనుక ఆ ఋష్యశృంగుని ఎలాగైనా మన రాజ్యానికి రప్పించి యజ్ఞయాగాదులు చేసినట్టయితే దేవేంద్రుడికి సంతోషం కలుగుతుంది. దానివల్ల సవ్యంగా వర్షాలు కురిసి దేశం సుభిక్షమవుతుంది. అయితే ఋష్యశృంగుని రప్పించడం తేలిక కాదు. అతని తండ్రికి తెలియకుండానే ఈ పని జరగాలి. ఋష్యశృంగుడు ఇంతవరకు స్త్రీని చూసి ఎరుగడు. కాబట్టి అందగత్తెలైన స్త్రీలు కొందరిని పంపించి అతనిని ఆకర్షించవచ్చు అని చెప్పారు. ఆ ప్రకారం రోమపాదుడు కొంతమంది అందగత్తెలను విభాండకుని ఆశ్రమానికి పంపాడు. అందరిలోనూ అత్యంత సౌందర్యం గల ఒక ఆమె ఋష్యశృంగుని దగ్గరకు చేరి మధురమైన మాటలతోనూ ఉపచారాలతోనూ అతనిని మెప్పించింది. తను ఎలా చెబితే అలా నడుచుకునేటట్టు చేసింది. అతడు ఆమె వెంబడే బయలుదేరి అంగరాజ్యం చేరుకున్నాడు. రోమపాదుడు ఋష్యశృంగుని చాలా గౌరవించి తన పుత్రిక అయిన శాంతను ఇచ్చి వివాహం చేశాడు. సంతోషించి దేవేంద్రుడు వర్షాలు కురిపించాడు. అంగరాజ్యం సుభిక్షమైంది. ఇలా మోసం జరిగినందుకు అక్కడ విభాండకుడికి కోపం వచ్చింది. కానీ ఇది సత్కార్యం కావడం చేత శాంతించాడు. కథ సమాప్తం. శుభం.